ఇంకా పొద్దున్నే అందరూ సర్దుకూడి తిని సల్లంగా ఎండ క్రికెట్ ఆడడం వచ్చినామయ్యా. ఇదిగో ఏడుండే వాళ్ళకి ఒక్కడికి కూడా బాల్ పట్టడం చేత కాదు కానీ ఇంక పొద్దున్న లేసి నాంచి వచ్చారయ్యా. అటు పక్క నుంచి దారి ఉంది కదా, అట్ట బావచ్చు కదా. సన్న మగోడు కాదయ్యో, ఇటు నుంచే పోవాలని అటు దూకిండు. ఇంకో పీకే పనే ఉంది, ఆడ మ్యాచ్ ఆడము, వచ్చి కోటయంగల్లో పడ్డము. కోటయ్య కూడా భలే మితిమీరిపోతుండయా. మా కోట ఏం చూడాలనుకుంటే కామెంట్ చేయండి. ఇదిగో ముందుగానే చెప్తున్నా, రేపు సాయంత్రం 6 గంటల కోట ఏం చూపిస్తున్నా. మీరు కానీ స్నానం చేయకుండా చూసిండ్రంటే ఇంకంతే. ఇంకా ఆడ కోట ఎంగలో కూర్చున్నాను సేపు గబ్బు కొడుతుందా, ఒకడు కూడా స్నానం చేసినట్లేడా. ఇంకా అందులో క్రికెట్ ఆను, ఆ ఎండకి మురిగిపోయిన గబ్బు కొడుతుందా. ఇంగిట్ట కాదులే అని చెప్పి స్విమ్మింగ్ పూల్ కు పోతున్నాం అందరం. ఇదిగో ఈడు చూడు ఏమని కదా అంత ఎత్తి చూపికపోతే ఆడు ఏముందని కదా మురిగిపోయిన గబ్బు కొడుతుంటే. ఇంక మా వాళ్ళు దారి కొనాకు దీనికే సరిపోయా. ఇంక మేము పోయేది ఇప్పుడు. నాకు ముందు నుంచి ఏడో కొడుతునిందయ్యా, ఇది ఏదో తేడాగా ఉందా అని. దారి మధ్యలోనే బండి అయిపోయింది. చిన్న బాధ కాదు అనుకో. ఇంక అది ఆడ చూస్తే ఇంజిన్ ఆయిల్ అయిపోయింది అంట లోపల. మా నాయన ఎప్పుడు అమావాస్యకి పౌర్ణానికి పోపించినట్టుండో అది అయిపోయింది. ఇంకట కాదులే అని చెప్పి మన ఫోకస్ అంతా స్విమ్మింగ్ పూల్ మీద నింది. అట చేసాడు స్విమ్మింగ్ పూల్ కు పోయినవయ్యా. ఆ నీళ్లు చూచాను ఓయమ్మా, మా ఇంటికాడ కుడితొట్లో నీళ్ళే బాగుంటాయి అనిపించింది. ఇంకా ఇన్ని జరిగిన తర్వాత కూలి తినకపోతే అటు చెప్ప కడుపులో ఎలకలు బరిగెత్తుండే. ఇంకా ఆమెను పోయినవయ్యా. ఆడ అన్లిమిటెడ్ బిర్యానీ అంటే 50 రూపాయలకే సాదా. ఆ సాపాయి నుండి ఎన్ని రోజులు అయిందయ్యా మీరు తినకని అడిగిండు. ఇంకా మేమేదో బండి పోయించాక సన్నంగా పోతుంటే ఏం తమ్ముడు రీల్స్ తీస్తుండవా అంటున్నా అన్న.